గౌరవ హోంశాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ జైళ్లు మరియు సంస్కరణ సర్వీసుల బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I move for leave to introduce the Andhra Pradesh Prisons and Correctional Service Bill 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ జైళ్లు మరియు సంస్కరణ సర్వీసుల బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు ఇంకోట మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ జైళ్లు మరియు సంస్కరణ సర్వీసుల బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. For consideration, I move that the Andhra Pradesh Prisons and Correctional Service Bill 2026 be taken into consideration. అధ్యక్ష, మనకి యాక్చువల్గా రాష్ట్రంలో జైళ్ల పరిపాలన బ్రిటిష్ కాలంలో రూపొందించిన ప్రిజన్స్ చట్టం 1894, ప్రిజనర్స్ చట్టం 1900, ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రిజనర్స్ చట్టం 1950 ప్రకారం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇది అధ్యక్ష ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షన్ సర్వీస్ యాక్ట్ 2023 ద్వారా రాష్ట్రాలకు మార్గదర్శకాలు రూపొందించింది అధ్యక్ష. దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షన్ సర్వీస్ చట్టం 2026ని తయారు చేయడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ ఈ చట్టాలు ఇంతకుముందు చట్టాలు ఎలా ఉండేవంటే కేవలం ఎవరైతే ముద్దాయిలు ఉన్నారంటే దాని ప్రకారంగా శిక్షించాలి, చట్టాలు ప్రధానంగా శిక్షించాలి ఉద్దేశంతో రూపొందించారు. అయితే ఈసారి మన చట్టాలను అమెండ్మెంట్ చేసేటప్పుడు కూడా ఖైదీలను సంస్కరించడం అనే వాటిని, అదేవిధంగా నియంత్రించడం, శిక్షించడం మాత్రమే కాకుండా ప్రత్యేకంగా సంస్కరించడం అన్న దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం జైల్లో ఉన్న అమల్లో ఉన్న చట్టాలను ఆధునిక మార్పులకు అనుగుణంగా లేవు కాబట్టి దీన్ని అమెండ్మెంట్ చేసి దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రిజన్స్ యాక్ట్ని కూడా తయారు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కొత్త చట్టంలో నిన్న ప్రధాన అంశాలు అధ్యక్ష టెక్నాలజీకి సంబంధించి ఇన్నోవేషన్ తీసుకుని వచ్చాము అధ్యక్ష. ఎస్పెషల్ బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థలు అధ్యక్ష, అదేవిధంగా సీసీటీవీ నిఘా వ్యవస్థలు, స్కానింగ్ అండ్ డిటెక్షన్ పరికరాలు, అదేవిధంగా అధ్యక్ష జైల్లో కదలికల మీద బయోమెట్రిక్ నియంత్రణ కూడా ఉంది అధ్యక్ష. అంటే ఓవరాల్గా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ భద్రతను మరింత పటిష్టం చేయడం గురించి, అదేవిధంగా ఖర్చులు తగ్గించడం కూడా సమయం కూడా ఆదా అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సెకండ్ వన్ ఈస్ ఖైదీలను సంస్కరించేందుకు ప్రాధాన్యం అధ్యక్ష. అంటే కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాధాన్యత కూడా తీసుకోవడం జరిగింది. పాత చట్టాల్లో ఉన్నట్టు జైలు అంటే కేవలం శిక్ష కోసమే కాకుండా ఖైదీని సంస్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం దీని ప్రధాన ఉద్దేశం. దీనికి అనుగుణంగానే ఈ చట్టంలోని ఖైదీలకు సంబంధించి ప్రతి ఖైదీకి వ్యక్తిగత శిక్ష ప్రణాళిక, అంటే ఒక ఖైదీ వచ్చిన తర్వాత సుమారుగా అతను 5 సంవత్సరాలు ఉంటాడా, 10 సంవత్సరాలు ప్రిజన్లో ఉంటారా అంత ఆలోచన చేసుకొని దానికి ప్రణాళికాబద్ధంగా అతన్ని ఏ రకంగా సంస్కరించాలనే ఉద్దేశం మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం. శాస్త్రీయ భద్రత అంచనా వర్గీకరణ అధ్యక్ష, అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాటి ద్వారా వాళ్ళని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చిన దాని మీద. అదేవిధంగా వృత్తిపరమైన శిక్షణ అభివృద్ధి కార్యక్రమాలు అధ్యక్ష, అంటే వొకేషనల్ ట్రైనింగ్స్, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, విద్యా ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు. ఇన్ కేసు వాళ్ళు 5 years ఉంటారు, 10 years ఉంటారు, వీళ్ళు 10th class పాస్ చేయొచ్చా, ఇంటర్మీడియట్ పాస్ చేయొచ్చా, డిగ్రీ వరకు తీసుకెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా ఈ ఓపెన్ స్కూల్స్, ఓపెన్ యూనివర్సిటీస్ ద్వారా వాళ్ళకి కొంచెం విద్యా వ్యవస్థలో కూడా కొంచెం వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఆ పరీక్షలు కూడా కట్టే విధంగా తయారు చేయటం. నెక్స్ట్ ఎట్ లాస్ట్ మనకి అధ్యక్ష జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వతంత్రంగా నిలబడడం ఒకటి, గౌరవంగా నిలబడేటట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేయడం అధ్యక్ష. దానికి రీహాబిలిటేషన్ సొసైటీ అనేది ప్రత్యేకంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ బిల్లో ఉన్నాయి. అదేవిధంగా భద్రతా గౌరవ పరిరక్షణ అధ్యక్ష. థర్డ్ పాయింట్, ఈ ఖైదీలు, జైలు సిబ్బంది భద్రతా గౌరవం గురించి చట్టంలో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. రాజ్యాంగబద్ధ హక్కులకు అనుగుణంగా మానవీయ కోణంతో వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి మహిళా ఖైదీలు ఒక సెపరేట్ మహిళా ఖైదీలు కూడా సెపరేట్గా ఇవ్వటం. అదేవిధంగా అధ్యక్ష మన అంటే దేశంలోని కూడా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సుమారుగా 6 సంవత్సరాలు వచ్చినంత వరకు పిల్లల్ని మేల్ అండ్ ఫీమేల్, బాయ్ ఆర్ గర్ల్ ఇద్దరిని కూడా తల్లి దగ్గరలో ఉంచే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళకి లోపల కూడా చిన్న అంగన్వాడీ కేంద్రంలాగా ఒక చిన్న ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏదైనా స్కూల్స్కి వెళ్ళాలనుకున్నా కూడా స్కూల్కి కూడా పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కి కూడా స్పెషల్గా బ్లాక్స్ ఏర్పాటు చేయటం,
ముఖ్యంగా మానసిక రోగులకి మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 ప్రకారం వాళ్ళకి సపరేట్గా ఒక హాస్పిటల్స్ డాక్టర్స్ని కూడా అలాట్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. వృద్ధులు దివ్యాంగులకి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎస్పెషల్లీ ఇందులో ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే అధ్యక్ష, భద్రతా అంచనా, ఖైదీల వర్గీకరణ. ఖైదీలను వారి నేర చరిత్ర, ప్రవర్తన ఆధారంగా శాస్త్రీయంగా వర్గీకరించడం జరుగుతుంది అధ్యక్ష. అంటే ఒక్కొక్కసారి జైల్స్ ఓవర్ఫ్లో అవ్వటం వల్ల కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ వాళ్ళని, అదేవిధంగా ఒక పక్క మర్డర్ కేసులో ఉన్న వాళ్ళని, అంటే సపరేట్ కేసెస్ వాళ్ళని సపరేట్గా ఉంచడం కుదరక ఒకే దగ్గర పెట్టుకోవడం అవుతుంది. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా శాస్త్రీయంగా సాగ్రిగేట్ చేయాలన్న ఆలోచన కూడా ఈ బిల్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా వ్యక్తిగత శిక్షా ప్రణాళికలకి ప్రతి ఖైదీకి ప్రత్యేక సంస్కరణ ప్రణాళిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు అధ్యక్ష, ఖైదీలు సిబ్బందికి ఫిర్యాదులు పరిష్కరించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జైలు అభివృద్ధి మండలి ద్వారా మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునికీకరణ, పర్యవేక్షణ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేక జైలు వర్గీకరణకు అనుగుణంగా హై సెక్యూరిటీ, ఓపెన్, సెమీ ఓపెన్ జైలు లాంటి ప్రత్యేక జైలు ఏర్పాటుకు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా పెరోలు, ఫర్లో, ఈ ముందస్తు విడుదల, అదేవిధంగా రిమాండ్ ఖైదీలకి బెయిల్, వీటన్నిటికీ కూడా లీగల్ ఎయిడ్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా పునరావాస, జైలు నుంచి విడుదల తర్వాత సమాజంలో గౌరవంగా బతికేందుకు మద్దతు కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ కరెక్షన్ సర్వీస్ చట్టం 2026 అనేది ఒక చారిత్రాత్మక సంస్కరణ. ఇది వలస పాలన కాలం నాటి శిక్షాత్మక విధానాలకు ముగింపు పలుకుతూ ఖైదీల సంస్కరణ, పునరావాసం, మానవ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే ఆధునిక దృక్పథానికి ఇది ప్రతిరూపం. ఈ చట్టం జైలును కేవలం నిర్బంధ కేంద్రాలుగా కాకుండా వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా మారుస్తూ సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే కొత్త చట్టం యొక్క లక్ష్యం. కాబట్టి ఈ చట్టాన్ని అసెంబ్లీలో సభ్యులందరూ కూడా ఆమోదించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష.